ॐ अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे। हरे कृष्णा। హరే కృష్ణ ప్రభుజీ. యశోదామాత జాయిన్ అవుతారంట ప్రభుజీ, చూడండి ప్రభుజీ. అవునా, ఒక్కసారి చూస్తాను మాతాజీ. ఆ, ఆ, యశోద మాతాజీ ఈ లింక్ క్లిక్ చేశారా మరి ఆవిడ? క్లిక్ చేశారు ప్రభుజీ. మొన్న కూడా తెలియలేదంట జాయిన్ అవటం, ఇప్పుడు చెప్పిన ప్రభుజీ ఫోన్ చేసి. ఆ, క్లిక్ మళ్ళొకసారి చేయమని చెప్పండి. ఎందుకంటే ఒకసారి ఇక్కడ నాకేమి ప్రభుజీ. ఇందులో కనిపించట్లేదు. ఆవిడ నేను అడ్మిట్ జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ జస్ట్ షీ హాస్ టు క్లిక్ దట్ లింక్ అంతే. ప్రభుజీ. సో ఇక్కడ ఇందులో యాడ్ చేయడం ఎలాగా అని చూస్తున్నాను నేను. ఇన్వైట్, ఓకే. ప్రభుజీ ఆవిడకి కూడా జూమ్ యాప్ ఉండాలి ప్రభు. ఎక్కించాను మాతాజీ. ఇచ్చారా? అన్ని వస్తున్నాయంట. కెమెరా ప్రాసెసింగ్ లోనే ఉండిపోతుందంట మాతాజీ. స్లో కనెక్షన్ ఉండొచ్చు. ఓకే. స్లో శాంతలక్ష్మి గారు కూడా సేమ్ ప్రాబ్లం ప్రభుజీ. ఆవిడ యాప్ అది 10,000. కనెక్షన్ వెయిటింగ్ రూమ్, hide profile pictures, unmute, rename, start video, play, join, mute upon, ask all to unmute. ఇది ఇందులో ఏమీ లేదు. మీటింగ్, వ్యూ, ఎడిట్, విండో, హెల్ప్, జూమ్ సపోర్ట్, జూమ్ కమ్యూనిటీ, గివ్ ఫీడ్బ్యాక్, రిపోర్ట్ ప్రాబ్లమ్, జూమ్ ప్లే, సెట్టింగ్స్, సర్వీసెస్, చెక్ అప్డేట్స్. కాదు ప్రభుజీ, వాళ్ళకి ఏమొస్తుంది ప్రెస్ చేస్తే? అది అడగండి, వాళ్ళకి ప్రాసెసింగ్ లో ఏమొస్తుందో వస్తుందంట తెలుసు. మాతాజీ. ప్రాసెసింగ్ అవుతుంది అని చూపిస్తుందంట. వాళ్ళు అదే నెట్ అక్కడ లేదు మాతాజీ, అందులో ఒక ఆప్షన్ ఉంటుంది, జూమ్ యాప్ డౌన్లోడ్ కానీ జాయిన్ ఫ్రమ్ బ్రౌజర్ అని 2 ఉంటుంది మాతాజీ. జాయిన్ ఫ్రమ్ బ్రౌజర్ అని క్లిక్ చేయమని. జాయిన్ ఫ్రమ్ బ్రౌజర్, జాయిన్ ఫ్రమ్ బ్రౌజర్. వితౌట్ యాప్ ఆల్సో యూ కెన్ జాయిన్. బ్రౌజర్ నుంచి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయమని చెప్పండి. వచ్చిందా ఆంటీ? Let us hope that they join very soon. ఓకే మాతాజీ. సో మనము వి విల్ జస్ట్ కంటిన్యూ. నిన్న మనం చాలా వరకు అది చూసాము. శ్లోకం నంబర్ 4.5. అందులో జస్ట్ వి విల్ నౌ డిస్కస్ వాట్ వి డిస్కస్డ్ ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే. సో ఎవరైనా బ్రీఫ్గా చెప్పగలరా వాట్ వి డిస్కస్డ్ ఆన్ 4.5? శ్లోకం ఏంటి? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపః అనేటువంటి శ్లోకం అన్నమాట. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునునితో చెప్తున్నారు ప్రభుజీ, నేను ఉన్నప్పుడు అన్ని జన్మల్లోనూ నువ్వు కూడా ఉన్నావు, కానీ అది అర్జునునికి గుర్తులేదు. ఆ, ప్లస్
ఆ, ఎప్పటికీ ఎవరు భగవంతునితో సమానం కాలేరు. అవును, కరెక్టే. ఇంకా అర్- అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడిని, సూర్య భగవానుడికి ఫస్ట్ భగవద్గీత చెప్పానన్నావు కదా, పూర్వం నుంచి ఆ భగవద్గీత ఉన్నదని అంటారు కదా, నువ్వు నేను సమానంగా ఈ జన్మలో పెరిగాము, అది ఎలా నమ్మేదయ్యా అని అడుగుతాడు. ఆ ఆ, అడిగాడని చెప్పారు ప్రభు. దాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు ఈ నీకు గత జన్మ స్మృతి ఉండదు నా, అది నేను నీకు మాయాదేవి వల్ల నీకు గత జన్మ ఉండదు, ప్రతి జన్మలో జరిగింది నాకు గుర్తుంటుంది కాబట్టి నాకు అది గుర్తున్నది అవును, అని దేవాది దేవుడు అర్జునుడికి వివరించాడు ప్రభుజీ. కరెక్ట్. ఎలాగ నమ్మడం అనేటువంటిది కాదు, ఎలాగ తెలుసుకోవాలి అది క్వశ్చన్. నమ్మడం అనేటువంటిది మనం కామన్ మ్యాన్ అడుగుతాం ఆ క్వశ్చన్. కానీ సర్వజ్ఞుడైనటువంటి అర్జునుడు, అంటే అర్జునుడికి కూడా భగవంతుడు అనేటువంటి తెలుసు, కానీ అతని ద్వారానే చెప్పించాలని అతని కోరిక అన్నమాట. ఎందుకంటే ఇద్దరు నరనారాయణులు. సో ఆ క్వశ్చన్ అడిగే విధానం గురించి మనం చాలా ఇంపార్టెంట్ అందులో ట్రాన్స్లేషన్లో ఆ రోజు డిస్కస్ చేశాం. ఎలా తెలుసుకోవాలయ్యా నువ్వు అప్పుడు కూడా ఉన్నావు అనేటువంటి విషయము అని అర్జునుడు అడిగిన దానికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేత్త సర్వాణి నత్వం వేత్త పరంతపః. అన్ని జన్మల్లో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, అయినప్పటికీ నాకు ఆ జన్మల యొక్క స్మృతి ఉన్నది, నీకు ఆ జన్మల యొక్క స్మృతి లేదు. ఎందుకంటే భగవంతుడు సర్వజ్ఞుడు. మన జీవాత్మ ఏమిటి? భూమి స్పర్శ కాగానే మనం అన్నీ మర్చిపోతామని మనం అనుకున్నాం కదా, గుర్తుందా? సో అర్జునుడి మాతాజీ స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, నైస్. సో అర్జునుడి సందేహం అంటే డౌట్, అర్జునుడి డౌట్. కానీ డౌట్ అని అతను అడగలేదు. ఏమన్నాడు? శ్రీకృష్ణుడు ఈ యోగాన్ని సూర్య భగవానునికి బోధించానని చెప్పినప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఇప్పుడు పుట్టావు కదా, ఎప్పుడో పుట్టిన సూర్యుడికి ఎలా బోధించావయ్యా అని అడిగాడు. ఆయన అడిగాడు అంటే ఇంతకుముందు ప్రీవియస్ వర్సెస్లో అడిగిన శ్లోకానికి ఈ కాంటెక్స్ట్ అనేటువంటిది మనకి చెప్తున్నాడు అనమాట. యు ఆర్ బోర్న్ రీసెంట్లీ వైల్ ద సన్ గాడ్ వాస్ బోర్న్ అట్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. హౌ am I టు అండర్స్టాండ్ దట్ యు టాట్ దిస్ టు హిమ్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఒక శ్లోకం, మన ట్రాన్స్లేషన్ కూడా ఉన్నది ఇక్కడ. ఎలా తెలుసుకోవాలన్న దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడు? బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపః. నాకు బహూనిమే చాలా జన్మలు గడిచిపోయాయి మనకి, అంటే నీకు యాజ్ ఎ జీవాత్మ. నాకు జన్మ అంటూ లేదు, ఎందుకంటే నేను అవతారాన్ని తీసుకున్నాను అంతే. జన్మ అనేటువంటిది కేవలము మనకి బ్రహ్మదేవుడి నుంచి చీమ వరకు. సో బహునీమే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తవ అంటే నీకు, తాన్యహం వేద సర్వాణి, తాన్ యహం, యహం అంటే తాన్, అహం తాన్యహం అంటారు, తాన్ అహం అవన్నీ కూడా నాకు తెలుసు, వేద తెలుసు, సర్వాణి నత్వం వేత్త పరంతప నీకు అవి తెలియదు అంటున్నాడు. సో ఇక్కడ అర్జునుడు భగవంతుడు తన స్వరూపాన్ని తెలియజేస్తున్నాడు. నీకు ఆ జ్ఞాపక శక్తి, మెమొరీ అనేటువంటిది లేదు, నాకు ఆ మెమొరీ అనేటువంటిది ఉన్నది. ఇక్కడ మీనింగ్స్ కూడా ఇచ్చాను, ఐ విల్ షేర్ దిస్. సో వాట్ భగవంతుడు ఏమంటున్నాడు? ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్ మెనీ మెనీ బర్డ్స్ బోత్ యూ అండ్ ఐ హ్యావ్ పాస్డ్, ఐ కెన్ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ యూ కెనాట్, ఓ సబ్డ్యూయర్ ఆఫ్ ద ఎనిమీ పరంతప. అంటే నీ మనసులో ఉన్నట్టు నువ్వు శత్రువులనే జయించేసి పరంతప ఓడించేస్తున్నావు, ఈ మనసులోని సందేహాన్ని ఓడించలేవా? ఈ మనసులో ఉన్నటువంటి సందేహాన్ని కూడా నువ్వు పక్కనికి తీసి పెట్టు అని భగవంతుడు చెప్తున్నాడు. పరంతప అని అడ్రస్ చేయడానికి అదే మీనింగ్ అనమాట. ఈ డౌట్ అనేటువంటి దాన్ని కూడా కాల్చివేయాలి. సో యూ షుడ్ బి వెరీ క్లియర్, యూ షుడ్ బిలీవ్ మీ, యూ షుడ్ ట్రస్ట్ మీ అనేటువంటి దాన్ని. అర్జునుడు ట్రస్ట్ అయ్యాడు, సరెండర్ అయిపోయాడు. కానీ ఇది చదువుతున్న మనకి అనమాట ఆ డౌట్ అనేటువంటిది రాకూడదు అని భగవంతుడు చెప్తున్నాడు, అర్జునుడి ద్వారా చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ ఎందుకు మనం డిస్కస్ చేసాం డిఫరెన్స్ బిట్వీన్ అర్జున అండ్ కృష్ణ.
అర్జునుడు ఎవరు? జీవాత్మ. మనమందరూ కూడా జీవాత్మలు. సో జీవాత్మలు మోహానికి గురి అవుతారు. ఇట్ ఈస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు ఇల్యూషన్. ఏమిటి? 15.15 ఎప్పుడు అది, ఆ శ్లోకం ఎప్పుడు గుర్తుండాలి మనకి. ఏమిటి అంటే ఏముంటుంది 15th చాప్టర్లో 15 శ్లోకాలు ఏముంది? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. అంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో, హృదయానికి దగ్గరలో నేనున్నాను. సర్వస్య చ అహం. చ అంటే అహం అంటే నేను, అందరి దగ్గర అందరిలోను. సర్వస్య చాహం హృది హృదయాల్లో, సన్నివిష్టం అంటే నేను తిష్ట వేసుకుని కూర్చున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః పరం నాస్తి ధనంజయ. సారీ, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మర్చిపోతున్నాను ఏమిటయ్యా అది కృష్ణ. మత్త స్మృతిర్జ్ఞాన అపోహనంచ. మత్త స్మృతి అంటే నా నుంచే, మత్త నా నుంచే, స్మృతి అంటే గుర్తు, జ్ఞానము నాలెడ్జ్, అపోహనము ఇల్యూషన్ నా నుంచే కలుగుతున్నది, నేనే కలిగిస్తున్నాను మనుషుల్లో. ఇప్పుడు జస్ట్ యూస్ స్వామి రైట్, మర్చిపోయాను శ్లోకం, ఇంతకుముందే చెప్పాను మర్చిపోయాను. సో ఎందుకు? భగవంతుని కరుణ ఉంటే మనకి ఆ గుర్తు వస్తుంది, లేకుంటే గుర్తు రాదు. సో బహుని సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన అపోహనం చ వేదేశ్వ సర్వే రహమేవ వేద్యం. వేదాలన్నింటిలో కూడా నా గురించే చెప్పబడింది. వేదాలు కూడా నన్నే స్తుతిస్తున్నాయి. వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో వేదాంత చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞాన అపోహనం చ వేదేశ్వ సర్వే వేదాంత కృద్వేద విదేవ వేదాంతకృత్ చాహం ప్రభుజీ. వేదాంతకృత్ వేద విదేవ చాహం అనేటువంటిది భగవంతుడు చెప్పాడనమాట. థ్యాంక్ యూ మాతాజీ. సో జీవుడు మాయచే కప్పబడి ఉంటాడు. ఎందుకు? దేవి ఏష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే. ఎవరు నా కాళ్ళు పట్టుకుంటారో, ఎవరు నాకు శరణు వస్తారో, సో వాళ్ళకి మాయ నుంచి బాధ అనేటువంటిది ఉండదు. మాయ వల్లనే ఇవన్నీ కలుగుతాయి. సో ఇవన్నీ నన్ను శరణు వస్తే నీకు ఆ మాయ నుంచి విముక్తి పొందగలవు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈశ్వరుడు భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వగుణ సంపన్నుడు, సర్వదోష వివర్జితుడు. అతనిలో అన్ని గుణాలే, మంచి గుణాలే ఉన్నాయి. దోషాలు అనేటువంటిది లేదు భగవంతునిలో. కాబట్టి అతను అన్ని జన్మల జ్ఞానం కూడా కలిగి ఉంటాడు. జీవాత్మలో మనం ఇంతకుముందు అనుకున్నాము, దెర్ ఆర్ 4 ప్రాబ్లమ్స్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హ్యూమన్స్. ఏమిటి? మనం అంతకుముందు డిస్కస్ చేశాం కదా. అంటే భ్రమ చెందడము, అపూర్ణ ఇంద్రియ, దోషాలు చెప్పడము, తర్వాత తప్పులు చేయడము. ఇవన్నీ కూడా 4 మనలో ఉన్నాయి. అపూర్ణ ఇంద్రియ అంటే మనము చూసే ఇవన్నీ కూడా కరెక్టే. మనకు ఒక్కొక్కసారి 40 ఇయర్స్ దాటిందనుకోండి, నార్మల్గా ఇప్పుడు ఏమైనా 20 ఇయర్స్ 12 ఇయర్స్కే వచ్చేస్తుంది, కళ్ళజోడు వచ్చేస్తుంది. అంటే ఏమిటి? భగవంతుడు ఇచ్చినటువంటి న్యాచురల్ ఐసైట్ అనేటువంటిది తగ్గిపోతున్నది. ఎందుకు? బికాస్ వీఆర్ సీయింగ్ సర్టన్ థింగ్స్ విచ్ వీఆర్ నాట్ సపోజ్ టు సీ. కంప్యూటర్స్ కానీ, మొబైల్స్ కానీ, ఇంకోటి కానీ కంటిన్యూస్లీ మనం అదే వాచ్ చేస్తున్నాం. ఎందుకంటే మైండ్ అంటే ఇంద్రియాణి ప్రమాదీని ప్రసభం మన అంటున్నాడు భగవంతుడు. ఇంద్రియాణి ప్రమాదీని చాలా డేంజరస్. ఈ సెన్స్ ఆర్గన్స్ అనేటువంటిది, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ప్రసభం మనల్ని లాగి పడివేస్తున్నాయి అన్నమాట. సో ఈ అపూర్ణ ఇంద్రియాలు ఉన్నాయి. చెవులు కూడా మనకు ఎంతకాలం పనిచేస్తాయి? భగవంతుడు ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు వరకు పనిచేస్తాయి. అలాగే మొత్తం శరీరంలో అన్ని పార్ట్స్ కూడా భగవంతుని అధీనంలో ఉన్నాయి. కానీ భగవంతునికి అలా ఉన్నాయా? అతని శరీరంలోని అన్ని అవయవాలు దానంతట అటే ఇండిపెండెంట్గా చేయగలవు. చేతుల నుంచి చూడగలడు, కళ్ళు నుంచి తీసుకోగలడు. సో ఈ కెన్ డూ ఎనీథింగ్. కాబట్టి అతడు అన్ని జన్మల యొక్క జ్ఞానము అతని దగ్గర ఉన్నది. బికాస్ హీ క్రియేటెడ్ ద యూనివర్స్, హీ హ్యాస్ గాట్ దట్ నాలెడ్జ్. ఇంకోటి కూడా మనం అనుకున్నాము, ఏమిటి? భగవంతుడు హృదయంలో 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి భౌతిక సుఖాలని అనుభవిస్తూ ఉన్నది, ఇంకొక పక్షి అదే భగవంతుడి రూపంలో ఎప్పుడు ఇతడు నా వైపు తిరుగుతాడు, అప్పుడు ఇతనికి ముక్తి అనేటువంటిది కలిగిద్దాము. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో మనం చేసిన పనులు, కర్మలు, కోరికలు,
తీరకుండా కొన్ని ఎన్ని కోరికలు తీరినా ఇంకా కోరిక పుడుతూ ఉంటుంది. అమ్మ చాలు అనేటువంటి పరిస్థితికి మనం ఎప్పుడూ రాము. అది ఎప్పుడో మనం ఎలివేటెడ్ సోల్ అయినప్పుడు మనకి ఆ పరిస్థితి అనేటువంటిది వస్తుంది. కాబట్టి కర్మ చేసినప్పుడు మనం ఆ కర్మ యొక్క ఫలితం కూడా మనం కావాలనుకుంటాము. అదే నిష్కామ కర్మ చేసినప్పుడు భగవంతుని ప్రీతి అవ్వని అని చేసినప్పుడు ఆ కర్మల యొక్క ఫలితము దివ్యంగా ఉంటుందన్నమాట. దానివల్ల పాప పుణ్యాలు సమసిపోతాయి. ఓకే. కాబట్టి మన ఇంద్రియాలు అపూర్ణము, భ్రమితులవుతుంటాము, తప్పులు చేస్తుంటాము, ఇంకొకళ్ళలో తప్పులు కూడా పడుతుంటామనమాట. సో, దానివల్లనే మనకి ఈ భౌతిక జగత్తు మాయ అనేటువంటిది కప్పివేస్తుంది. మనకి గత జన్మల యొక్క స్మృతి అనేటువంటిది ఉండదు అనేటువంటిది భగవంతుడు చెప్పి, సో నౌ అండర్‌స్టాండ్ థట్ ఐ యామ్ ఎటర్నల్, ఐ నో ఎవ్రీథింగ్ అని చెప్తున్నాడు భగవంతుడు. సో జీవుని స్వరూపం గురించి కూడా మనం నిన్న చెప్పుకున్నాం. జీవుడు కర్మబంధాలలో చిక్కుకుని ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతూ ఉంటాడు. ఎలాగైతే మనకి గ్రాస్ హాపర్ అని ఉంటుంది, మిడత ఏం చేస్తుంది, మనం చూసే ఉంటాం. ఒక గ్రీన్ కలర్లో కొద్దిగా పొడవుగా ఉంటుంది ఒక మిడత. అదేం చేస్తుంది, ఒక ఆకు మీద నుంచి ఇంకొక ఆకుకు వెళ్ళాలంటే 2 కాళ్ళు అంటే ఇంతకు ముందు ఆకులో ఉంటుంది, 2 కాళ్ళు ముందు వెళ్ళే ఆకు మీద ఉంటుందన్నమాట. అలాగే మనం కూడా ఈ జన్మ వదిలి ఇంకొక జన్మ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ద బాడీ ఈజ్ డిజైన్డ్. ఏ బాడీ మనకి ఇవ్వాలి అనేటువంటిది మన కర్మానుసారం. అంటే ఈ జన్మనే కాదు, ఎన్నో జన్మల్లో ఎప్పుడో ఆ బీజం అనేటువంటిది నాటాము. ఆ నాటిన బీజము ఇప్పుడు వృక్షమైందనమాట. ఆ వృక్షాలకి ఫలము ఇచ్చేటువంటిది ఏమిటయ్యా అంటే ఈ శరీరము. కాబట్టి ఈ జనన మరణ చక్రాల్లో మనం తిరుగుతూనే ఉంటాము. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ డూయింగ్ సర్టన్ కర్మలు, సకామ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు మనం దానికి తప్పదనమాట. ఆ బంధాల నుంచి భగవంతుడే మనల్ని రక్షించాలి. అదే మాయ అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. మాయ ప్రభావం వల్ల గత జన్మల జ్ఞాపకాలను కోల్పోతాడు అనేటువంటిది చాలా ఎక్స్టెన్సివ్లీ వీ డిస్కస్. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్. ఈశ్వరుని స్వరూపము ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. మాయకు అధిపతి మాయ అంటే ఎవరు, దుర్గాదేవి. దుర్గాదేవికి అధిపతి ఎవడు, దుర్గాదేవి అంటే ఇక్కడ మనకి రెండు, ఒకటి పార్వతీదేవి అని కూడా వస్తుంది, నారాయణి, ఆవిడకు కూడా దుర్గా అనే పేరు, లక్ష్మీదేవికి కూడా దుర్గా అనే పేరు. కాబట్టి మనం షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఇక్కడ మాయాదేవికి అధిపతి భగవంతుడు. మాయ అంటే డబ్బు అని కూడా వస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో మాయ, డబ్బు అందరూ డబ్బు గురించే, డబ్బు వెనకే పరిగెడుతూ ఉంటారు. కంటిన్యూస్లీ వీఆర్ గోయింగ్ ఆన్ అక్యూములేటింగ్, అర్నింగ్ మనీ. వీఆర్ అర్నింగ్ వెల్త్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హెల్త్, అండ్ టు రీగెయిన్ ద హెల్త్ వీ స్పెండ్ ద వెల్త్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది. ఏమిటంటే మనకి జ్ఞానము ఉన్నంత వరకు, మనకి చేతిలో సత్తువ ఉన్నంత వరకు, మనకి కెపాసిటీ ఉన్నంత వరకు ఏం చేస్తుంటాము, పరిగెత్తితూనే ఉంటున్నాం, డబ్బులు వెనక్కి వేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైతే చతికిల పడిపోతామో అప్పుడు ఆ డబ్బులు తీసి మళ్ళీ మన హెల్త్ కావాలి అని ఖర్చు పెడతామన్నమాట. కానీ పోయినటువంటి హెల్త్ రావడం అనేటువంటిది చాలా కష్టము. కానీ ఉన్నప్పుడే వీ షుడ్ వేకప్ early, when we have strength, when we have, God has given all the organs are working very well, when we are young, when we are capable, అప్పుడే మనం భగవంతునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతను తెలుపుకున్నప్పుడు అప్పుడు మన మాయాదేవి ఒడిలోకి వెళ్ళము, భగవంతుని కాళ్ళలోకి, భగవంతుని కాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట, మన శరణు వేడుతాము. కాబట్టి మాయ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఎందుకు, ఎవరైనా కూడా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు ఫ్యామిలీలో, ఎవరైతే తన హస్బెండ్కి రెస్పెక్ట్ ఇస్తారో న్యాచురలీ మాతాజీస్ ఆల్సో విల్ రెస్పెక్ట్ దెమ్, రిగార్డ్ దెమ్. అదే హస్బెండ్కి తన ముందే తిట్టారనుకోండి కేవలము, అప్పుడు ఏమవుతుంది, దే విల్ నాట్. అదే నరకాసురుడికి అలాగే అటువంటి గతి పట్టింది, కంసునికి అలాంటి గతి పట్టింది. ఎందుకు, వాళ్ళందరూ కూడా రాక్షసులు, భగవంతుణ్ణి చంపాలని ప్లాన్ చేశారు. ఈవెన్ దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుని బంధించి అతన్ని యుద్ధానికి చేయకుండా వెళ్దామని ట్రై చేశాడు. సో మరి అటువంటి వాళ్ళకి హౌ లక్ష్మీదేవి విల్ బీ హ్యాపీ, డెఫినెట్లీ షీ విల్ నాట్ హెల్ప్ దెమ్. సో ఆయన మాయకు అధిపతి అయినప్పుడు, కాబట్టి ఆయన శరీరం ఏమిటి, ఎటువంటిది, భౌతికమైనది కాదు, దివ్యమైనటువంటి శరీరము. అందుకే ఆయనకు కాలంతో సంబంధం లేదు. కాలంతో ఎందుకు సంబంధం లేదయ్యా అంటే ఆయనే కాలస్వరూపుడు. కాబట్టి పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ హీ నోస్ ఎవ్రీథింగ్ బికాస్ హీ ఈజ్ టైమ్. నేనే టైం అని కూడా భగవంతుడు చెప్పాడనమాట.
మనకి 10వ చాప్టర్లో వస్తుందన్నమాట. సో ఇవన్నీ ఆయనకి అంటే హీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్. హీ ఈజ్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ మాయాదేవి బికాస్ మాయాదేవి హీస్ హిస్ సర్వెంట్. సో షీ కెనాట్ డూ ఎనీ హార్మ్ టు హిమ్ బికాస్ హీ ఈజ్ పరమేశ్వరుడు. హీ ఈజ్ ద కంట్రోలర్. సో ఆల్ సర్వెంట్స్ హ్యావ్ టు బి ఒబీడియంట్ టు దేర్ మాస్టర్. కాబట్టి అతనికి ఈ ఇన్ఫ్లుయెన్స్, మాయాదేవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో లాస్ట్ విత్ దిస్ వీ విల్ కంక్లూడ్ దిస్ శ్లోక అండ్ మూవ్ టు ద నెక్స్ట్ శ్లోక. అంటే ఏమిటయ్యా మనకి ఈ 4.5 ఇన్నాళ్ళు మనం ఆల్మోస్ట్ 3-4 డేస్ దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్. భగవంతుని దివ్య స్వరూపం గురించి, భగవంతుని దివ్య జ్ఞానం గురించి ఇక్కడ భగవంతుడే మనకి చెప్తున్నాడు. బహూనీమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నాకు అన్నీ తెలుసు అని ఎవడు చెప్పగలడు? వెన్ ఏ పర్సన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఓన్లీ కెన్ టెల్ దాట్. కాబట్టి ఆ శ్లోకంలో ఏంటి, ఎటర్నిటీ అంటే ఆత్మ నిత్యమైనది, మరణం జీవితంతో అంతం కాదు. వి ఆల్ హ్యావ్ లివ్డ్ బిఫోర్, లైఫ్ డస్ నాట్ ఎండ్ విత్ డెత్. ఎందుకు? ఆత్మ ఈజ్ పర్మనెంట్, శరీరం ఈజ్ టెంపరీ. జస్ట్ లైక్ మన శరీరం ఉన్నది, ఆ శరీరం అని మనం ఆత్మ అనుకుంటే టెంపరీ ఏమిటి? మనం ధరించేటువంటి దుస్తులు. ఒక పాత వస్తువు మన వస్త్రం చినిగిపోతే కొత్త వస్త్రాన్ని మనం ధరిస్తాం. అది కూడా సెకండ్ చాప్టర్లో ఉంది. ఏమిటి శ్లోకము ఏమిటి గుర్తు చేసుకుంటాం, ఒక్క నిమిషం. ఓకే, అదే శ్లోకం ఉంది, సెకండ్ చాప్టర్లో ఉంది. మనం దేని గురించి చింతించాలి? దేహం గురించి చింతించాలా, లేకుంటే మనం ధరించేటువంటి వస్త్రం గురించి చింతించాలా? ఒక వస్త్రం చిరిగిపోతే కొత్త వస్త్రం వేసుకుంటాం. అలాగే ఆత్మ కూడా ఏమిటి? ఈ శరీరం పోతే ఇంకొక శరీరం వస్తుంది. కాబట్టి దీని గురించి మనము చింతించకూడదు అనేటువంటిది భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్, గాడ్స్ సుప్రీమసీ ఈస్ దెర్ ఇస్ డిస్టింక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండివిజువల్ సోల్ అండ్ ద గాడ్. అదే ఆత్మ, పరమాత్మ. పరమాత్మ నుంచే మనకు వచ్చాయి, ఈ జీవాత్మలన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి. కానీ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో డిఫరెన్స్ అనేటువంటిది ఉన్నది. నాలెడ్జ్, సత్ చిత్ ఆనందం అనుకున్నాం. సత్ చిత్ నాలెడ్జ్, సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఎటర్నల్, చిత్ అంటే కాన్షియస్నెస్, ఆనందం అంటే హ్యాపీ. సో భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు, అతనికి అన్నీ తెలుసు, అతడు ఆనంద స్వరూపుడు. అదే సచ్చిదానంద విగ్రహ అని అంటున్నాం కదా మనము. సత్ అంటే ఎటర్నల్, హీఈస్ దేర్ ఆల్వేస్. చిత్ అంటే హీఈస్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆనందం అంటే హీఈస్ ఆల్వేస్ స్మైలింగ్, ఆల్వేస్ హ్యాపీ. ఎందుకు అంటే తనే అందరినీ కంట్రోల్ చేస్తాడు. తన మీద తనకి ఈక్వల్ కానీ తనకంటే ఎక్కువైనటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేదు. కాబట్టి నోబడి మన మీద ఎవరు కంట్రోల్ చేయలేదనుకోండి, హౌ హ్యాపీ, మనమే బాస్ అయ్యాము. సో మనం బాస్ అయినప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్తాము? హ్యాపీగా వెళ్తాం. బికాస్ నోబడి విల్ క్వశ్చన్, బికాస్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డ్యూటీస్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ నా కర్మకి నేనే రెస్పాన్సిబుల్, నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు, నా ఇష్టము. అందుకే అన్నాడు భగవంతుడు, నేను చోరుణ్ణి కాదు, జారుడిని కాదు. ఎందుకు? ఈ ప్రపంచమంతా నాదే, అందులో ఉన్న వస్తువులన్నీ కూడా నాదే. సో నా వస్తువులు నేను తిన్నప్పుడు నేను దొంగను ఎలాగవుతాను? కాబట్టి నేను దొంగను కాను. తర్వాత నేను యోగేశ్వరుడును, నాకు ఎవరితోనూ సంబంధం లేదు. మీరే కోరుకున్నారు కాబట్టి నేను మీకు అనుగ్రహించడానికి నేను మీతో పాటు గడిపాను. అంతేకాని నాకు మీ మీద ఎటువంటి కోరిక కానీ డిజైర్ కానీ లేదు అని భగవంతుడు చెప్తాడనమాట. చోరుణ్ణి కాను, జారుడిని కాను, ఏ తప్పు నేను చెయ్యలేదు. ఎందుకు? నేను గనక తప్పులు చేస్తే మిగతా వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. అందుకే నేను తప్పు చేయకూడదు. అంటే ఏమిటి? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే అని భగవంతుడు చెప్పాడు. 5th చాప్టర్లో వస్తుంది. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరు? భగవంతుని కంటే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ సబ్, అంటే దే ఆర్ సబ్ ఆర్డినేట్ టు ద సుప్రీం పర్సనాలిటీ. కాబట్టి అందరిలోకి శ్రేష్ఠుడని నేను ఎలాగ చేస్తే మిగతా వాళ్ళు కూడా అలాగ చేస్తారు. కాబట్టి నేను అన్ని కర్మలని పొద్దున్నే లేచి అనుష్ఠానం చేయడము, రిక్వైర్డ్ డ్యూటీస్ నేను చేయడము, సారథిగా చేసినప్పుడు సారథి డ్యూటీ,
అలాగే రాయబారిగా వెళ్ళినప్పుడు రాయబారి డ్యూటీ, ప్రొటెక్ట్ చేసేటప్పుడు భగవంతునిలాగా నా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాను అని భగవంతుడు చెప్తాడనమాట. కాబట్టి యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన స యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. కాబట్టి ఐ ఆమ్ ది పర్సన్, గాడ్స్ సుప్రీమసీ, దెర్ ఈస్ స్లైట్ డిఫరెన్స్ ఇండివిజువల్ అండ్ సోల్ అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. హీ కెన్ డూ ఎనీథింగ్, కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అనేటువంటిది భగవంతుడు చేస్తాడు. సత్ చిత్ ఆనంద స్వరూపుడు కాబట్టి భగవంతుడు జ్ఞాన స్వరూపుడు, దివ్య స్వరూపుడు, అతనికి అన్నీ తెలుసు. కాబట్టి వీ షుడ్ నాట్ హ్యావ్ ఏ సింగిల్ పర్సెంట్ ఆర్ ఎన్ అయోటా ఆఫ్ డౌట్. అంటే 0.000001 కూడా డౌట్ అనేటువంటిది ఉండకూడదు. అప్పుడే మనం ముందుకు వెళ్ళడం అవుతుంది. ఎప్పుడైతే మనము బిలీవ్ చేస్తామో ఎస్ హీ కెన్ డూ ఎనీథింగ్ బికాస్ హీ హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడి అండర్ హిస్ కంట్రోల్. సో అతను చెప్పింది మనం చేసేసేయాలి అంతే. అదే భీమసేనుడు దేవుడు, అదే అర్జునుడికి భీమసేన దేవుడికి అదే డిఫరెన్స్ అనమాట. అర్జునుడు అంటే హీఈస్ ఆల్సో ఇంద్ర స్వరూపుడే, ఇంద్రుని అంశతోనే పుట్టినటువంటి వాడు అర్జునుడు. కానీ భీమసేనుడు ఎవడు? వాయుదేవుడు అనమాట. సో వాయుదేవుడు ఎవరంటే ఫ్యూచర్ బ్రహ్మ, అంటే బ్రహ్మదేవుడిని వాయుదేవుడు అని కూడా అంటారనమాట. సో బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి జన్మించాడు? భగవంతుని నాభిలో నుంచి జన్మించాడు. కాబట్టి అతనికి డౌట్ అనేటువంటిది ఉండదు భగవంతుని మీద అనేటువంటిది మనము అక్కడ కూడా తెలుసుకోవాలన్నమాట. సో విత్ దిస్ వి కంక్లూడ్ అవర్ ఏమిటి 4.5 శ్లోకం అన్నమాట. ఇందులో ఏమైనా క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ ఉన్నాయి మాతాజీ? ఏం లేవు ప్రభుజీ. ఓకే, నైస్ మాతాజీ. సో విల్ గో టు శ్లోక నంబర్ 6, 4.6. Let me share that with you again. వాళ్ళు ఎవరు చదువుతారు శ్లోకం? ప్రభుజీ ఐ విల్ ట్రై. ఓకే మాతాజీ. సో ప్రభుజీ నేను ట్రై ట్రై చేస్తా. చేయండి మాతాజీ, ట్రై చేయండి. అజోపి సన్వయాత్మా భూతానమీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయాయ. వెరీ గుడ్ మాతాజీ. సో ఒకసారి మన శ్రీకాంతి మాతాజీ కూడా చదవనివ్వండి, తర్వాత వీల్ గో టు ట్రాన్స్లేషన్ అండ్ భావార్థం. ఓకే ప్రభుజీ. మాతాజీ. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్. ప్రభుజీ మీరు చదవలేదు కదా, చదివారా? అంటే నేను ఐ జస్ట్ వాంటెడ్ టు అబ్జర్వ్. ఓకే, నేను చదవలేదు, మీరు చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ. ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవాత్మ మాయయా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, వెరీ నైస్. సో అజోపి సన్నవ్య యాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా అని భగవంతుడు అంటున్నాడు. సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్ వర్డ్. చదవండి మాతాజీ. ప్రభా మాతాజీ. అజహ పుట్టుక లేనివాడు, అపి అయినప్పటికీ, సన్ ఆ రకంగా, అవ్యయ నశింపులేనట్టి, ఆత్మ శరీరము, భూతానాం పుట్టినవానన్నిటికీ, ఈశ్వరః ప్రభువు, అపి అయినప్పటికీ, సన్ ఆ రకంగా, ప్రకృతి దివ్య రూపంలో, స్వాం నా యొక్క అధిష్ఠాయ నిలిచి ఉండి, సంభవామి అవతరిస్తాను, ఆత్మ మాయాయ నా అంతరింగక శక్తిచే, నేను పుట్టుకలేని వాడైన నా దివ్య దేహము ఏనాడు నశింప జీవులకు ప్రభువునైన నా ఆది దివ్య రూపంలో
నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. భాష్యం. తన జన్మ విశేషము గురించి భగవంతుడు చెప్తున్నాడు. సాధారణ మనిషిలాగా కనిపించిన అతడు తన అనేక పూర్వజన్మల విషయాలను గుర్తుంచుకుంటాడు. కాగా సాధారణ వ్యక్తి కొన్ని గంటల ముందు తానేమి చేశాడో కూడా గుర్తు పెట్టుకోలేడు. నిన్న సరిగ్గా ఇదే సమయానికి ఏం చేశావని అడిగితే వెంటనే సమాధానం చెప్పడం సామాన్యునికి అతి కష్టమే అవుతుంది. క్రిందటి రోజు అదే సమయానికి సరిగ్గా తాను ఏం చేస్తాడో గుర్తు చేసుకోవడానికి అతడు తన జ్ఞాపక శక్తిని తప్పక త్రవ్వి తోడవలసి ఉంటుంది. అయినా మనుషులు తాము భగవంతుడిని లేదా కృష్ణుడని చెప్పుకునే సాహసం చేస్తారు. అటువంటి అర్థం లేని మాటలచే ఎవ్వరూ మోసపోకూడదు. ఇంకా తిరిగి భగవంతుడు తన ప్రకృతిని అంటే తన రూపాన్ని వివరిస్తున్నాడు. ప్రకృతి అంటే స్వభావం అని, అంతేకాకుండా స్వరూపమని, స్వీయ రూపము అర్థము. స్వీయ దేహముతో అవతరిస్తానని భగవంతుడు చెప్తున్నాడు. సాధారణ జీవుడు ఒక దేహము తరువాత వేరొక దేహం మార్చినట్లుగా అతడు తన దేహాన్ని మార్చడు. బద్ధజీవుడు ప్రస్తుత జన్మలో ఒక రకమైన దేహాన్ని కలిగి ఉన్న తర్వాత జన్మలో వేరొక దేహాన్ని కలిగి ఉంటాడు. భౌతిక జగత్తులో జీవుడు స్థిరమైన దేహాన్ని కలిగి ఉండక ఒక దేహం నుండి వేరొక దేహానికి మారుతూ ఉంటాడు. కానీ భగవంతుడు అలా చేయడు. ఎప్పుడు అవతరించిన తన అంతరంగిక శక్తి ద్వారా మూల రూపంలోనే ఆ కార్యం చేస్తాడు. ఇంకొక ఇక్కడికి స్టాప్ రకంగా చేయండి మాతాజీ. చెప్పాలంటే శ్రీకృష్ణుడు ఓకే ప్రభుజీ. సో ఇంతవరకు డిస్కస్ చేద్దాము, మిగతాది రేపు చూద్దాం. సో ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, అజోపి ఓకే. సన్యవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాం ఆత్మ మాయయా. సంభవామి ఆత్మ మాయయా అంటే నాకు పుట్టుక అనేటువంటిది లేదు. హూ కెన్ టెల్ దిస్? నాకు పుట్టుక అనేటువంటిది ఎందుకంటే మనకి తెలుసు మనం పుట్టాము. ఎలాగా? మనకి చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయి, ఆల్బమ్స్ ఉన్నాయి, తల్లిదండ్రులు చెప్పారు మనకి. అప్పటి నుంచి కూడా ఆ ఫోటోలు చూసి ఓహో నేను చిన్నప్పుడు ఇలా ఉన్నానా, పుట్టినప్పుడు ఇలా ఉన్నానా, 1 ఇయర్ అప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ మనం బర్త్డేస్ చేసుకున్నప్పుడు ఫోటోలు తీసుకుంటాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన శరీరము దేహము ఎలా మారింది అనేటువంటిది మనకి తెలుసు. ఎప్పుడు పుట్టాను అంటే ఆ ఫలానా రోజు నేను పుట్టాను అనేటువంటి మనకి తెలుసు అన్నమాట. సో ఎవ్రీ వన్ హూ ఈస్ బోర్న్ హ్యాస్ టు డై వన్ డే అనేటువంటిది అంటే దోస్ టూ ఆర్ సర్టన్ ఫార్ ఎనీ లివింగ్ ఎంటిటీ. పుట్టుక గిట్టుక అనేటువంటిది ఇట్ ఈస్ సర్టన్. మరి భగవంతుడికి ఆత్మయోని అనేటువంటి ఆత్మ నుంచి అతను భగవంతుడు సంభవించాడు. తన నుంచే తను అవతారాన్ని తీసుకున్నాడు అన్నమాట. విష్ణు సహస్రనామంలో వస్తుందన్నమాట ఇది. భగవంతుడు ఎలాగంటే తన నుంచి తన్నే సృష్టి చేసుకున్నాడు. అంటే ఎలాగా అంటే హీ ఈస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్, హీ ఈస్ దేర్ ఇస్ నో బడీ. అతనికి తల్లి కానీ తండ్రి కానీ ఎవరు లేరు. అతను శుక్లశోణిత సంబంధాలతో జన్మించినటువంటి వాడు కాదు భగవంతుడు. అందుకే దివ్య స్వరూపుడు అనమాట. సో నేను పుట్టుక లేనివాడు అయినను నా దివ్య దేహము ఎన్నడును నశింపనిది అయినను సకల జీవులకు ఈశ్వరుడైనను నా ఆది దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగములో అవతరిస్తున్నాను. అవతరించడము అంటున్నా, ఇక్కడ జన్మిస్తాను అనడం కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అపియరెన్స్. భగవంతుడు ఏమిటి? హీ విల్ అపియర్. అపియర్ అంటే ఏమిటి? కనిపించడం అనమాట. దృశ్యము అదృశ్యము. దృశ్యం అంటే కనిపించడము, అదృశ్యము ప్రత్యక్షము. ప్రతి అక్షము అంటే అక్షం అంటే కళ్ళు, ప్రతి అంటే కళ్ళు ముందు ఉన్నది.